వార్డు మెంబర్ ఉప సర్పంచ్ అందరికీ 77వ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి పేరాది వాళ్ళు ఎవరు లేదు కాబట్టి 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వతంత్రం మాత్రమే వచ్చింది. కానీ వచ్చిన స్వతంత్రాన్ని ఎలా పరిపాలించుకోవాలో మాత్రం 1950 జనవరి 26 నాడు నుంచి మొదలైంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగం కోసమే వస్తున్నాం. అసలు వాస్తవంగా సారోలు ఎప్పుడు రాజ్యాంగం బయట ఎప్పుడు అందరూ ఎప్పుడు అసలు రాజ్యాంగం లేకుంటుందో ఒకే ఒక్క విషయంలో నేను పూర్తి చేశాను. భారత రాజ్యాంగంలో 447 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పటికీ భారత రాజ్యాంగాన్ని 106 సార్లు సవరణ చేశారు. కాబట్టి ఈ రోజు మనం భారత రాజ్యాంగం అంటే పెద్ద పుస్తకం అనుకోవాల్సిన అవసరం లేదు. అందులో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్రపతి అంటే ఏంటి, ఉపరాష్ట్రపతి అంటే ఏంటి, లోకసభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, ముఖ్యమంత్రి అంటే ఏంటి, క్యాబినెట్ అంటే ఏంటి, ఇది మాత్రమే రాజ్యాంగంలో ఉన్నాయి. ఇలా స్వేచ్ఛ స్వతంత్రంగా మాట్లాడుతున్నానంటే ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ. అందరూ ఒకే డ్రెస్ వేసుకొని అందరూ కూర్చుని ఈక్వాలిటీ 14th ఆర్టికల్స్ ప్రకారం మనము అందరూ సమానత్వము. అదేవిధంగా భారత రాజ్యాంగంలో చదువుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఒక స్త్రీని అరెస్ట్ చేయాలంటే పోలీసులు సాయంత్రం 6 తర్వాత చేయొద్దు, 6 గంటల ఉదయం చేయొద్దు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయకపోతే ఆయన పైన మాండమేస్ కేసు వేసి అదొక పిటిషన్ ఇవ్వచ్చు. కాబట్టి మనకు చట్టం తెలిసిందంటే ఒక వ్యక్తిని ఏమైనా అక్రమంగా ఒక వ్యక్తిలో గమనిస్తే కూడా ఆర్టికల్ 20 ప్రకారమే మానవ హక్కుల కింద కేసు అవుతాయి. ఇలా అందరికీ ఏ మతాన్నైనా గౌరవించవచ్చు, తీసుకునే హక్కు ఆర్టికల్ 20 ప్రకారం వచ్చింది. కాబట్టి మనందరము ప్రాథమిక హక్కులు మాత్రమే కోరుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో. కానీ మన పీఠికలో రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా మీద రాష్ట్రపతి వస్తుంది పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సహకారతత్వం, సామ్యవాదం, గణతంత్రం. మనందరం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో అప్పుడే సమాజంలో ఉన్నటువంటి అంతరాలతనం, అస్పృశ్యత, వివక్షత, అసమానత్వాలు తొలగిపోయి సమాజ నిర్మాణం అవుతాం అనేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని మొత్తం సైతం తీసేసి 60 దేశాలు తిరిగి 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారత రాజ్యాంగాన్ని పొందుపరిచాడు. ఇలా ఆదేశిక సూత్రాలు ఉన్నాయంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం, ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకున్నాం. ఇట్లా 60 దేశాలు తిరిగి ఏడ్చి కూర్చి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు చదవాలి, ఉద్యోగస్తులు చదవాలి, రాజకీయ నాయకులు చదవాలి. చట్టాల గురించి తెలిసినప్పుడు సమాజాన్ని ప్రశ్నిస్తాం. కాబట్టి ఇప్పటి వరకు 20 సార్లు రాజ్యాంగం చదివినా ఇంకా అర్థమవుతలేదు, కానీ ఇంకా చదువుతూనే ఉన్నా. కాబట్టి చదువుతో మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. ఇదే పాఠశాలలో చదివి ఒక చంద్రశేఖర్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి గత 12 సంవత్సరాలుగా సోషల్ వర్క్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.